నేను ఫస్ట్ టైం గోప్రోలో వీడియో తీసి గోప్రో ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. చూడడానికి ఇంతే చిన్నగా ఉంటుంది. వీడియోస్ కొన్ని షార్ట్స్ తీద్దామని చెప్పేసి నా గిమ్మల్ కామేమో అరబిక్ లాగా ఉంది, కాకపోతే వాళ్ళు ఆ కంట్రీస్ కాదు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. టైం గోప్రోలో వీడియో తీసా. అయితే ఇతను మా హోటల్ స్టాఫ్. చూపించు అంటే వీడియో తీసి చూపించా. నేను ఫస్ట్ టైం గోప్రో వాడుతున్నా. అది ఆన్ అయిందో ఆన్ కాలేదో అని చెప్పేసి కూడా చూసుకోలేదు. ఆ ప్రెస్ చేయగానే డైరెక్ట్ ఆన్ అయిపోయింది. వీడియో రికార్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ నేను దీన్ని వీడియో అయితే కట్ చేయలేదు, అంత ప్లే ఏం చేసిన. నేను ఇప్పుడు వీడియో తీస్తున్న గోప్రో మోడల్ అయితే హీరో గోప్రో బ్లాక్ 7. నేను గోప్రో ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. చూడడానికి ఇంతే చిన్నగా ఉంటుంది, కానీ దీని క్వాలిటీ మాత్రం 4Kలో ఉంటుంది. అసలు ఈ స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఎల్సీడీలో చూస్తే ఎట్లుంటుందో అంత క్వాలిటీ తక్కువ ఉంటుంది. అదే నువ్వు ఫోన్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూస్తే మాత్రం 4K క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎవరి దగ్గర ఉంటే ఒకసారి చూడండి. ఇదైతే 7, ఈ బ్లాక్ 7 హీరో గోప్రో బ్లాక్ 7 అయితే చాలా పాత మోడల్. ఇప్పుడున్న మోడల్స్ అయితే లేటెస్ట్ అప్డేటెడ్ మోడల్ నాకు తెలిసి 13 అయితే ఉంది. ఈ గోప్రో 13 అయితే దాదాపుగా 30,000+ ఉంది. ఇది పాత మోడల్ కాబట్టి అప్పట్లో 700, 600 ఎంతో ఉండే అన్నాడు ఫ్రెండ్. నేను ఎగ్జాక్ట్గా ఎప్పుడు చూడలేదు దీని ప్రైస్ కూడా. ఇందులో మనం SD కార్డ్ వాడచ్చు, అదే మెమరీ కార్డ్. అయితే దీంట్లో 16GB మెమరీ కార్డ్ ఉంది. నాకు ఈ స్టోరేజ్ సరిపోతుందో లేదని చెప్పేసి నేనైతే ఇవన్నిటిని మూవ్ చేద్దాం ఫోన్లో కానీ డౌన్లోడ్ చేసుకొని మూవ్ చేశాను. దీన్ని ప్రాసెస్ ఎలా అంటే, మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి అప్లికేషన్ ఉంటుంది, మనము ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి నువ్వు కనెక్ట్ చేసినావంటే నువ్వు గోప్రో ఆన్ చేయకుండానే ఫోన్తోని ఆన్ చేసేయచ్చు డైరెక్ట్ వీడియో. ఇలా సింపుల్గా నువ్వు పట్టుకొని ఈ గోప్రోలో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఫోన్లో, ఆ ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఒక క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అయిపోతుంది. నేను అవన్నీ ఆప్షన్స్ తీయలేదు, వీడియో తీయలేదు, చూడడానికి క్లారిటీ ఉంటుంది కానీ నేను తీయలేదు, కాకపోతే చెప్తున్నా. ఈ ఫోన్లో ఉన్న అప్లికేషన్తో అయితే మనం అన్నీ కాపీ చేసుకోవచ్చు. నేనేం చేసిన అంటే మూవ్ చేసేసిన, కాపీ చేయలే, ఎందుకంటే నాకు స్టోరేజ్ ఫ్రీ అవ్వడానికి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది మూవ్ అవ్వడానికి కూడా. మూవ్ అయిన తర్వాత మనకి ఇలా చూస్తుంది ఫోన్లో. ఆ మూవ్ అయిందని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకొని తర్వాత అయితే డిలీట్ చేసేసిన. ఎందుకంటే SD కార్డ్ మనకు ఖాళీ అయితే నేను వీడియో ఏది తీస్తానో ఏది తీయనో మనకు కూడా తెలియదు, కాకపోతే దొరికిందల్లా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం SD కార్డ్ అయితే ఖాళీ చేసిన. కాకపోతే ఈ క్లౌడ్ అయితే ఉంటుంది, ఆ క్లౌడ్లో అయితే ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, మనకు కావాలనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు, అందులోనే ఉంటాయి. నేను ఈ మెట్రోకి రావడానికి హోటల్ బస్సులో అయితే వచ్చిన, కాకపోతే మధ్యలో దిగిపోవాలి. నేను ఫోన్లో ఉన్న ఫైల్స్ అన్నీ కాపీ చేసుకుంటూ మూవ్ చేసుకుంటుండి అసలు ఈ మధ్యలో దిగిపోవాలి కానీ దిగలేదు. ఇంకా హోటల్ ముందే మనకి మెట్రో కూడా ఉంటుంది, అజీజియా మెట్రో. అక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పేసి బై వాక్ ముందే ఉంటుంది, ఒక 5 minutes వాక్ అంతే. నా దగ్గరికి గోప్రో ఎలా వచ్చిందంటే, ఇక్కడ వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్ అయితే మాల్దీవ్స్లో ఆల్రెడీ తీసుకున్నాడంట 6-7 years బ్యాక్. ఇది హీరో 7 బ్లాక్, కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న అప్డేటెడ్ మోడల్ అయితే హీరో 13 నడుస్తుంది. ఇది 7 అంటే ఊహించుకోండి ఎంత పాతదో. నా మెట్రో కార్డులో అయితే బ్యాలెన్స్ లో ఉంది, ఒక $2 మాత్రమే, అందుకని నేను రీఛార్జ్ చేసుకున్నా. మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే $10 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఒకసారి నువ్వు టాప్అప్ చేసుకున్న తర్వాత $10 అక్కడ ప్లేస్ చేస్తే మనకి రీఛార్జ్ అనేది వస్తుంది. ఒకవేళ నీకు 2-3 ప్లేసెస్ ఒకటే డేలో తిరగాలని అనుకుంటే, 2-3 ప్లేస్ కంటే ఎక్కువ తిరగాలనుకుంటే, సపోజ్ ఒకవేళ టైం ఉంటే నువ్వు మాత్రం ఇలా కార్డు తీసుకోవద్దు. ఎవరు కూడా కార్డు రీఛార్జ్ చేసుకొని వేస్ట్ చేసుకోవద్దు. 1 day పాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ రైడ్స్, $6 ఉంటుంది. అది తీసుకుంటే మనం ఎన్ని రైడ్స్ అయినా తిరగచ్చు ఒక డేలో. నేను వెళ్ళబోయే లొకేషన్ అయితే సూకాకి దగ్గరలో ఉంటుంది. బై వాక్ 10-15 minutes అంతే సరిపోతుంది. ఇక్కడ ముందు కనిపిస్తున్న ఎగ్జిట్ డోర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి, అట్లనే హార్డ్ కూడా ఉన్నాయి, ఓపెన్ చేయడానికి కష్టం. అలాగే దాంతోపాటు బయట నుంచి విండ్ వస్తుంది కాబట్టి తొందరగా క్లోజ్ అయిపోతున్నాయి. కానీ నా ముందు వెళ్తున్న అతను అయితే నాకు కొంచెం హెల్ప్ చేసి డోర్ ఓపెన్ ఉంచాడు వెళ్ళేసరికి. ఇదే సూకాకిఫ్. దీనికి ముందు వీడియోలో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన సూకాకిఫ్ గురించి, అంటే రమదాన్లో ఎలాగ ఉంటుందని చెప్పేసి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది ఉంది ముందు వీడియోస్లో, అక్కడ వెళ్ళి చూడండి. ఏప్రిల్ స్టార్ట్ అయినట్టుగానే మనకి ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ.
ఎండ మాత్రం 4:35 టైంలో కూడా బాగానే ఉంది. ఈ గోప్రోలో వీడియో ఎలా వస్తుందని చెప్పేసి అని అనుకున్నా కానీ 4K క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత క్లారిటీ ఉందో. నేను ఇది పాత మోడల్ కదా ఎట్లుంటుందో అని చెప్పేసి అని అనుకున్నా, కాకపోతే బాగుంది వీడియో అయితే. ఆ స్క్రీన్లో చూడడానికి వేరే అలా ఉంటుంది. అవే వీడియోస్ మనం ఈ ఫోన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూస్తే 4K క్వాలిటీ అప్పుడు చాలా బాగుంటుంది. మనం కొద్దిగా కలర్ గ్రేడ్ చేసుకొని వీడియోని అయితే రెడీ చేసుకుంటే అప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ క్రాస్ అయ్యే టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనం సిగ్నల్ క్రాసింగ్ టైంలో అక్కడ కనిపిస్తున్న పోల్స్కి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఈ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ ఎప్పుడైతే పడుతుందో ఆ టైంలో మనకి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది. ఆ టైంలో మాత్రమే క్రాస్ చేయాలి. కానీ కొన్నిసార్లు మర్చిపోయి అక్కడ నిల్చున్నా కానీ పర్లేదు. కాకపోతే ఎవరు పోలీసులు లేరని అనుకుంటే మీరు సేఫ్. ఒకవేళ ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా సిఐడి వాళ్ళు చూసారనుకో, వాళ్ళు కనుక వచ్చి మిమ్మల్ని ఆపితే మాత్రం అప్పుడు ఫైన్ అయితే మంచిగా వేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో ఎట్లుంటుందంటే మన దరిద్ర దేవుడు మన దర్వాజా ముందు వచ్చి దాండే చేసినట్టు ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళబోయే లొకేషన్ అయితే సూకాకిఫ్ నుండి 10 to 15 minutes వాక్ అన్న కదా. అయితే లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా సీ ఉంటుంది, అలాగే బోట్స్ పార్క్ చేసి ఉంటాయి. ఈవినింగ్ టైంలో అయితే ఈ బోట్స్ స్టార్ట్ చేస్తారు రైడ్స్కి. ఒకవేళ మీరు వెళ్ళాలని అనుకుంటే రైడ్కి అయితే ఒక్క రైడ్కి 10 రియల్ ఛార్జ్ చేస్తారు. నేను ఈ బోట్లో కూడా ఎక్కిన ఆల్రెడీ ఒక 2 to 3 times. అయితే ఈ వీడియోలో చేసేటప్పుడు కూడా బోట్లో ఎక్కాను. అక్కడ ఒక 2 ఇన్సిడెంట్లు అయితే అయినాయి. అవేంటో మీకు చెప్తా తర్వాత. ఇంకా ఉంది వీడియో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న బస్సు అయితే దోహా బస్సు. అయితే కొన్ని లొకేషన్స్కి అయితే ఇది తీసుకెళ్తుంది టూరిస్టులనే కాదు ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే దీని ఛార్జెస్ అయితే బాగానే ఉన్నాయి. నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసిన. మినీ వ్యాన్ అయితే ఉంది. కాకపోతే మరి బస్సా వ్యాన్ అంతగా ఐడియా లేదు. కావాలంటే ఎవరైనా ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ పార్క్లో క్లబ్ కార్ అవైలబిలిటీ ఉంది. ఇది ఫ్రీ సర్వీస్. ఒకవేళ మీరు వెళ్ళాలని అనుకుంటే, కొంతమంది నడలేని వారు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. వెళ్ళాలని అనుకుంటే ఫ్యామిలీస్కి ఇది చాలా మంచి ఆప్షన్. ఇక్కడ పికప్ చేసుకుంటారు. ఇదిగో అక్కడ కనిపిస్తుంది. అక్కడ వరకు మనం తీసుకెళ్తుంది ఆ క్లబ్ కారు. అక్కడ వెళ్ళి డ్రాప్ చేస్తారు. నువ్వు మధ్యలో క్లబ్ కార్లో ఎక్కాలనుకుంటే అది ఖాళీ ఉంటేనే అది పాసిబుల్, లేదని అనుకుంటే కష్టం. అది వాళ్ళు మధ్యలో మీకు స్టాప్ కూడా చేయరు. ఈ పార్క్కి మనం ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం సన్సెట్ టైంలో బెస్ట్ అంటే బెస్ట్ వ్యూ ఖతర్లో. అది ఎలాగంటే ఇప్పుడు మీరు చూపిస్తా. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుండి అలా నడుచుకుంటూ అదంతా తిరిగి అక్కడ వరకు వెళ్ళిపోవాలి. అందుకే ఇంతలా నడవడం ఎందుకని చెప్పేసి క్లబ్ కార్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే నేను వీడియో తీయడం కోసం మాత్రం ఇక్కడ నుండి అక్కడ వరకు నడిచిన. ఇదిగో ఈ పార్క్లో ఇవి కూడా ఉన్నాయి. ఒకవేళ ఫొటోస్ దిగాలని అనుకుంటే దిగవచ్చు. కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ ఆర్ట్స్తోని. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్. అది మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ నైట్ 9 వరకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళాలని అనుకుంటే మాత్రం రెసిడెంట్స్ అండ్ సిటిజన్స్కి మాత్రం ఫ్రీ. టూరిస్టులకు అయితే ఛార్జ్ ఉంటుంది. రెసిడెంట్స్ అంటే నాకు రెసిడెంట్ కిందకి వస్తుంది. నాకైతే ఫ్రీ ఉంటుంది. ఈ సెల్ఫీ వీడియో మనం ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి అసలు ఎలా వస్తుందని చెప్పేసి యాంగిల్స్ కూడా తెలియదు. జస్ట్ అలా పెట్టుకొని నడుస్తూ ఉన్నాను. జస్ట్ అది గోప్రోలో చెక్ చేసుకోవడానికి కూడా. అసలు ఈ పార్క్స్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం. ఎందుకనంటే మనం ఇక్కడున్న వెదర్ కండిషన్స్కి ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. దీనికి ముందు నేను ఒకటి కతరా పార్క్ అని వెళ్ళిన, అది కూడా వీడియో చేసిన. అక్కడ కూడా మీరు చూడొచ్చు ఆ పార్క్ ఎలా ఉంటుందని. అక్కడైతే ఇంకా వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, ఆర్టిఫిషియల్ మ్యాన్మేడ్ వాటర్ ఫాల్. ఇక్కడైతే అలాంటిది ఏం లేదు, మొత్తం సీ సైడ్ ఉంది. ఇదిగో ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఈవినింగ్ అవ్వగానే నైట్ టైంలో వీళ్ళు ఈ వాటర్ అనేది చెట్లకు వదులుతారు. ఫ్యామిలీస్కి మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇదిగో ఇక్కడ అమ్మాయిలు అయితే టిక్టాక్ కోసమని రీల్స్ చేస్తూ ఉన్నారు. నేను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు నన్ను చూసి ఆగిపోయినారు.
కానీ వాళ్ళకు సారీ అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఈ పార్క్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఈ పామ్ ట్రీస్ అనేది ఒక పాత్వేలో ఉంటాయి. మధ్యలో నడుస్తుంటే 2 సైడ్స్కి నీకు ఈ చెట్లు అనేటివి ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఇక్కడ నుండి అట్ లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తం ఇవే ట్రీస్ ఉంటాయి. ఈ పార్క్లో మనకి కేవ్స్ కూడా ఉన్నాయి, డ్రింక్స్ కానీ ఫుడ్స్ కోసమని. అలాగే వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. అది నేను ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిన, కాకపోతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒకటి వాటర్ది కనిపించింది. ఇక్కడ కింద ప్రెస్ చేస్తే పైన వాటర్ వస్తుంటాయి. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవి కావాలంటే తాగొచ్చు. దోహాలో ఎక్కడికి వెళ్ళినా కానీ మన హోటల్ అయితే కనిపిస్తుంది. అది అక్కడ కనిపిస్తుంది, ద తాజ్ దోహా హోటల్. ఎందుకనంటే ఇది 300 మీటర్స్ హైట్. ఇదే దోహాలోని టాలెస్ట్ బిల్డింగ్. ఇదిగో నేనన్న లొకేషన్ అయితే ఇదే. ఆ కలర్ గ్రేడింగ్ చేంజ్ అయిపోయింది. ఎందుకని అనుకుంటే ఫస్ట్ ఒక మొబైల్లో తీసాను. మొబైల్లో తీస్తే ఫుల్ గ్రేడ్ కలర్ గ్రేడ్ ఉంది. ఈ గోప్రోలో తీస్తే కలర్ గ్రేడింగ్ ఏం లేదు, నార్మల్గా ఉంటుంది. తర్వాత మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. ఈ కతార్ అనేది మనకి పెనిన్సులా ఎలాగోనో ఈ మియా పార్క్ కూడా మనకి పెనిన్సులా లాగానే ఉంటుంది. ఎందుకనంటే ఓన్లీ 1 సైడే మనకి వే ఉంటుంది, 3 సైడ్స్ కూడా వాటరే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి షేడ్స్ కనిపిస్తున్నాయా, అది అక్కడ కూడా కేవ్స్ ఉంటాయి. ఆ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, ఆ రెస్టారెంట్స్ అన్నీ కూడా మొత్తం సముద్రం అంత సైడ్లో ఉంటాయి. అక్కడ కూర్చొని తినడానికి కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేను వీడియో షూట్ చేయడానికైతే ఈ స్లోప్ ఉందా, ఈ హైయెస్ట్ ప్లేస్, ఈ ప్లేస్లో మాత్రం కూర్చున్నాను. ఎందుకంటే అక్కడ నుండి అయితే వీడియో బాగుంటుంది. ఇక్కడ సముద్రం ఒడ్డున అలాగే ఈ ఇంత హైట్లో ఉండడం వల్ల గాలి చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంకా వీడియోస్ కొన్ని షార్ట్స్ తీద్దామని చెప్పేసి నా గింబల్ అయితే ఓపెన్ చేసి అక్కడ పెడితే అది ఆ స్టేబుల్ ఉండడం లేదు. ఎందుకనంటే అక్కడ ఉన్న గాలి అంతలా ఉంది, అది ఫోన్ని నెట్టేస్తూ కింద పడేస్తుంది. లాస్ట్కి అయితే కొద్దిగా స్టేబుల్గా ఉంచాను. ఒక 2-3 వీడియోస్ అయితే వచ్చినాయి. ఇక్కడ చిన్న మౌంటైన్ లాగా ఈ పార్క్లో ఒక 3 ప్లేసెస్ ఉంటాయి. అంటే అదే ప్లేస్లో చిన్న చిన్న మౌంటైన్ లాగా ఉంటుంది. అయితే ఒకటి అయిపోయిన తర్వాత నేను ఇంకా లాస్ట్లో వెళ్దామని చెప్పేసి ఇంకొక రౌండ్ అయితే వేసిన. ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు రిచర్డ్ సెరా స్కల్ప్చర్. ఇది ఎలాగంటే మన స్టీల్తో 7 స్టీల్ ప్లేట్స్తో కన్స్ట్రక్ట్ చేయబడింది. జస్ట్ కింద నుండి పైన వరకు 7 స్టీల్ ప్లేట్స్ ఉంటాయి. నేను నా మొబైల్ వీడియో తీద్దామని అక్కడ పెట్టేసరికి ఒక చిన్న పాప వచ్చి హాయ్ హలో అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా దాని చుట్టే ఆడుతూ ఉంది. నేను ఇంకొక వీడియో అయితే తీసుకున్నా. మనకుండే ఈ డ్యూటీ అవర్స్, ఈ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇలాంటి పార్క్లో వచ్చి అలా కూర్చొని కొంచెం ఆ వైబ్ని ఫీల్ అవుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే అది మాటలో చెప్పలేము. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఆ లొకేషన్ అంతా ఉంటుంది. నేను ఇంకా ఈ సన్సెట్ వ్యూ కోసం అని చెప్పేసి అక్కడే నైట్ వరకు అక్కడే ఉండిపోయినా. ఆ వ్యూ అనేది తీసుకుందాం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళేలోపే నేను ఇది అటు ఇటు చూసుకుంటూ ఆ సెటప్ చేసుకుంటూ ఉండేసరికి ఆ సన్సెట్ వ్యూ అనేది మిస్ అయిపోయింది. కానీ ట్రై చేస్తాం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఆ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం వేరే లెవెల్లో యూట్యూబ్ అయితే ఛానల్ ఓపెన్ చేసినాం, కానీ వీడియోస్ అప్లోడ్ అయితే కాన్స్టాంట్గా కంటిన్యూస్గా ఉండాలి. కానీ మనం వీడియో అప్లోడ్ చేసి పాత వీడియో లాస్ట్ వీడియో 2 వీక్స్ కంటే ఎక్కువనే అయిపోయింది. కానీ ఇంత గ్యాప్ ఇవ్వకూడదు.
అయితే మనకు యూట్యూబ్ అయితే దిబ్బేస్తుంది. ఎందుకనంటే మన వీడియోస్‌ని ఎవరికీ సజెస్ట్ చేయదు. మనం డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుండాలి. అట్‌లీస్ట్ ఒక షార్ట్ అయినా. నేను ఇవన్నీ కూడా యూట్యూబ్ ఆన్‌లైన్ వీడియోస్‌లో చూశాను. వాళ్ళ దగ్గర చూసి ఇలా తెలుసుకున్నా. కాకపోతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తా. నేను ఈ మియా పార్క్ నుండి రిటర్న్ అయ్యే టైంలో ఇక్కడ బోట్స్ అయితే స్టార్ట్ చేసినారు. అక్కడ లైటింగ్ అలాగే సాంగ్స్తో స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ టైం నేను ఎక్కినప్పుడు అయితే వీళ్ళు ఎంత అని అడిగితే 20 రియల్ 15 రియల్ అని చెప్పేసి అంటుండే.
తర్వాత మేము బార్గెన్ చేసి 10 రియల్కి తీసుకొస్తుండే. మినిమం ఛార్జ్ అయితే 10 రియల్, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా చెప్తారు. కానీ ఇప్పుడు నేను అడిగినప్పుడు అయితే 10 రియల్ అని చెప్పేసి డైరెక్ట్ అన్నాడు. అనిన తర్వాత నేను ఆ బోట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే అందరూ లేడీసే, నేను ఒక్కనే బాయ్ ఉన్నా. ఏం చేయాలో అర్థం కాలేదు, వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత వీళ్ళందరూ కూడా వీడియోస్ ఫోటో తీసేసరికి ఇంకా మనకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసి ఆ ధైర్యంతో వీడియో అయితే తీసేసుకున్నా. లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అయితే సాంగ్స్ అనేవి మనవి పెట్టుకున్నాము. కానీ ఈసారి అయితే నేను వెళ్ళే ముందే ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే లేడీస్, వాళ్ళు ఇంగ్లీష్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం సింగిల్గా ఉన్నాం కాబట్టి వీళ్ళైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ అలా సైడ్ వ్యూస్ అవి ఇవి అన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ బోట్ ఎలాగంటే మనకి ఒక రౌండ్ ట్రిప్ వేస్తాడు 10 రియల్కి. అక్కడ సిటీ వ్యూ నుంచి ఒక టర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఈ బోట్ ఏంటంటే చిన్నగా ఉంది. ఇంకా వేరే బోట్స్ అయితే మనకి పైన కూడా ఎక్కొచ్చు, ఓపెన్ ఏరియా ఉంటుంది. కాకపోతే ఈ బోట్లో ఓన్లీ కిందనే ఉంది. అది కొంచెం ఫస్ట్ ఫ్లోర్ లాగా, పైన ఒక డిక్ ఉంటుంది, అక్కడ కూడా ఎక్కొచ్చు. అక్కడ స్ట్రైట్గా 2 అమ్మాయిలు కనిపిస్తున్నారా, వాళ్ళని చూస్తే ఒక ఆమె ఫిలిపిన్ లాగా ఉంది, ఇంకొక ఆమె ఏమో అరబిక్ లాగా ఉంది. కాకపోతే వాళ్ళు ఆ కంట్రీస్ కాదు, వీళ్ళు ఏంటంటే కజకిస్తాన్ అంట. తర్వాత వాళ్ళు మాట్లాడితే తెలిసింది. వాళ్ళు వీడియో తీస్తున్నారు. వాళ్ళ వీడియోస్ ఎలాగంటే మన ఐఫోన్లో సెట్టింగ్ ఉంటుంది, ఆ వీడియో FPS ఉంటుంది. ఆ రెజల్యూషన్కి మనం ఒక రెజల్యూషన్ పెడితే డే టైంలో, అదే నైట్ టైంలో తీస్తే మనకి వీడియో బ్లింక్ అవుతూ ఉంటుంది. నేను వాళ్ళని చూసి వాళ్ళకు చెప్పిన సెట్టింగ్స్ ఇలా కాదు ఇలా అని. వాళ్ళు అయితే అడిగినారు తర్వాత ఎలా సెట్ చేసుకోవాలని. మాట్లాడుతుంటే వాళ్ళకి సెట్టింగ్స్ చెప్పిన తర్వాత ఆమె ఏమన్నదంటే నన్నే వీడియో తీయనన్నది. నేను ఇంకా మేము వీడియో తీసిన, అవన్నీ రికార్డ్ చేయలేదు నేను చెప్పడం కూడా మొత్తం అయిపోయి రైడ్ అంతా అయిపోయి లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అలా చెప్పాను ఎలా తీయాలని చెప్పేసి. వాళ్ళకైతే చెప్తున్నా. చెప్పిన తర్వాత సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. దిగిన తర్వాత కూడా వాళ్ళు నాతో కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం, ఎక్కడ వర్క్ చేస్తారు అది ఇది అని. తర్వాత ఫోన్ సెట్టింగ్స్ అది మళ్ళీ వాళ్ళు అక్కడే అడిగితే నేను ఇంకా వాళ్ళకి చెప్పాను ఇలా అని చెప్పేసి. చెప్పిన తర్వాత అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఫోన్ ఏం పోయి iPhone 14 అంట, మనది 15 Pro. నాకున్న సెట్టింగ్స్ వాళ్ళకి లేవు. కాకపోతే ఆ మ్యాటర్ ఏంటంటే ఆమె కెమెరానే మొత్తం ప్రాబ్లం ఉంది. నేను ఆ బోట్లో నుండి దిగే టైంకి ఒక అమ్మాయి బోట్కి దిగడానికి ఒక ల్యాడర్ ఉంటుంది కదా, నిచ్చెన. ఆ నిచ్చెనలో వన్ సైడ్ ఆమె ఉంది, ఇంకో సైడ్ నేనున్నా. అయితే ఆమె కీ అనేది మిస్ అయిపోయింది, ఆ సముద్రంలో పడిపోతుండే దిగే టైంలో. కాకపోతే పడలేదు, లాస్ట్లో చివర్లో ఆగిపోయింది. నేను స్టెప్ వేయగానే ఆమె అక్కడున్న లాస్ట్కి ఒకటేసారి జలక్లాగా అయిపోయి పడిపోయేలాగా అయిపోయింది. అయితే సారీ అని చెప్పేసిన. కాకపోతే ఆమె ఓకే అని చెప్పేసాను అన్నది. తర్వాత మళ్ళీ దిగిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు మాట్లాడి సరే పర్లేదు ఓకే అని చెప్పేసి అనింది.